అవునండి. ఉన్నాను సార్. శరత్ గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ డిసప్పాయింటింగ్ రిజల్ట్ మీద? సార్ బీజేపీ ఒకటి డబుల్ కాంగ్రెస్ ఇంజిన్ సర్కార్. ఒకటైతే కాంగ్రెస్ ఇస్ ఎ లయబిలిటీ టు ఆర్జేడీ. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. పాపం వాళ్ళకి చాలా అంటే చాలా నష్టం. ఇప్పుడు అసలు ఒక దశ లోపల లల్లు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ కు 15 సీట్లు ఇస్తే సరిపోద్ది అని అన్నాడు. మహారాష్ట్రలో కూడా ఇట్లనే చేసినారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఈ దళారీ నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ హైకమాండ్ లో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే రాష్ట్రాల వ్యాప్తంగా ఈ సీట్లను అమ్ముకుంటారు సార్. అమ్ముకొని మనకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ ఎక్కువ సీట్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇది పరిస్థితి అనమాట. అక్కడ ఈ కేసీ వేణుగోపాల్, తర్వాత వైలార్ రవి, వాడు విడిగా మీకు తెలియదు సార్, మనం అంతా వాళ్ళని చూసిన వాళ్ళమే కదా. వాళ్ళకి ఎవరికి కూడా గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఏ రకమైన టచ్ లేదు. అసలు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఏదన్నా ఒక సీట్ గెలిస్తే గెలిచినవాడు కావచ్చు, కానీ వాళ్ళలో ఎవరికి కూడా పొలిటికల్ స్ట్రాటజీ అనేది లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక ఐక్యంగా కూటమిగా ఏర్పడ్డా ఎన్డీఏలో భాగస్వామ్యం పంచుకున్న ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటూ ఏది లేదు. తర్వాత అభూత కల్పనలు, అసంబద్ధమైనటువంటి ప్రామిసెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదన్నా ప్రామిసెస్ చేస్తే నార్త్ లో వాళ్ళు నవ్వుకుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ 2500 ఇయ్యని వాళ్ళు అక్కడ 3000 ఇస్తాము అని అనేటప్పటికీ అదంతా. కానీ కాంగ్రెస్ న్యాయ సక్సెస్ అయింది కదా పార్లమెంట్ ఎలక్షన్ లో. న్యాయ వల్ల కొంత ఉత్తరప్రదేశ్ లో ఓట్లు పడ్డాయి, మహారాష్ట్రలో పడ్డాయి. అదే మోడీ అడాప్ట్ చేసుకుని ఇక నేను ఎందుకు ఇవ్వకూడదని ఇచ్చేస్తున్నాడు. ఢిల్లీలో హామీ ఇచ్చారు, వాళ్ళు 200 యూనిట్లు ఆమ్ ఆద్మీ ఇస్తే 300 యూనిట్లు పవర్ ఫ్రీ ఇచ్చేస్తాం. మహారాష్ట్రలో ఎలక్షన్ ముందే మహిళకు 2000 రూపాయలు అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. 3 నెలల దీంతో సహా ఇచ్చినాడు. తర్వాత అతను కూడా అంతే. అది మధ్యప్రదేశ్ లో కూడా శివరాజ్ సింగ్, అది మధ్యప్రదేశ్ లో 2009 ప్రాంతాల్లో లాడ్లీ లక్ష్మి యోజన ప్రవేశపెట్టారు. అది వేరే సెక్టర్. మహారాష్ట్రలో కూడా ఇచ్చారు కొత్తగా. ఇప్పుడు ఒకటేందంటే కాంగ్రెస్ అంటూ ఎప్పుడన్నా బాగుపడాలా అన్న ఆలోచన ఉంటే కార్యకర్తలను డెవలప్ చేసుకోవాలి సార్. అసలు కార్యకర్తలు లేని అంటే రూట్లెస్ పార్టీ కాంగ్రెస్ అనేది ఒకటి తయారైంది. కాంగ్రెస్ లో అందరు లీడర్లు అయినారు, కార్యకర్తలు ఎవరు లేరు. తర్వాత లీడర్లు అంటే ఇక కోట్ల ఆస్తులు ఉండాలి, మస్తు ఇక ఫార్చునర్లు ఇదే తిరగాలి, అది ఇది అన్నట్టే ఉంది తప్ప జనరల్ గా ఒక లయబిలిటీ లాగా తయారైంది. కాంగ్రెస్ నమ్ముకున్నందుకే ఆర్జేడీ నాశనం అయింది. మనకు తెలుగులో సామెత ఉంటాయి కదా, ఇనుము సావాసం వల్ల అగ్గికి సమ్మెట పోట్లోని. సరే, బట్ తేజస్వి యాదవ్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. నమ్ముకున్నందుకంటే వాళ్ళకు కూడా 26, 27 వచ్చాయి అంతే. అంటే ఒకటి ఇప్పుడు ఎట్లా అంటే సున్నాతో గుణించినప్పుడు అంత సున్నానే అయితే కదా సార్, ఆడ ప్రతి సంఖ్య కూడా అంతే. ఇక్కడ కాంగ్రెస్ కూడా దాదాపుగా 0 ప్రాధాన్యతనే సంతరించుకుంది. బీహార్ లో వాళ్ళకి ఏ రకమైన లీడరే లేడు సార్. వర్తదినే పలానా అతను బీహార్ లో లీడర్ అని చెప్పుకునే లీడరే లేడు. తర్వాత రెండోది కుటుంబ పాలనను ఎందుకో ప్రజలు ఇష్టపడట్లేదు సార్. ఈ తేజస్వి యాదవ్ కుటుంబం గాని, రాహుల్ గాంధీ కుటుంబం గాని, లేకపోతే ఇంకెవరిన కుటుంబం గాని, కుటుంబ పాలన పట్ల దేశవ్యాప్తంగా ఒక నిరసన ఉంది, ఒక రకమైన అసంతృప్తి. అంటే వీళ్ళ వల్ల వేరే టాలెంట్ ఏది డెవలప్ కావట్లేదు. ఇప్పుడు జనరేషన్స్ టుగెదర్ వీళ్ళే అనేటప్పటికీ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ లేదు. ఇప్పుడు మనకు అమేథీలో గానీ, లేకపోతే రాయబరేలీలో గానీ, లేకపోతే వయనాడులో గానీ ఏం లీడర్షిప్ ఉంటది? ఇంకక్కడ అందరూ బానిసలు, అందరూ వీళ్ళను మెచ్చుకునే వాళ్లే ఉండాలా. సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఇక జీవితాంతం వీళ్ళకి సేవ చేయడానికి ఇష్టపడే వాళ్లే ఉండాల్సి వస్తారట. అదొకటి. తర్వాత రెండోది ఈ ముస్లిం వ్యతిరేకత అనేది కూడా బాగా అంటే బాగా ఇప్పుడు అంటే ఇన్ సెన్స్ బీజేపీ వాళ్ళు ఏమో పోలరైజేషన్ చేయడంలో సఫలీకృతమైనారు. ఇక వీళ్ళేమో మొత్తం కంప్లీట్ గా ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న లెవెల్లో వీళ్ళు పోవడం అది కూడా చాలా గత కొంతకాలంగా కాంగ్రెస్ ని యాంటీ హిందూ పార్టీగా చూస్తా ఉన్నా అనమాట. అది ఒక రీజన్. ఓకే, సామరామ్మోహన్ రెడ్డి గారు.